స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై భూపాలపల్లిలో బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం జరిగింది. ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై విఎల్ కన్వెన్షన్ లో బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, నల్గొండ ఎమ్మెల్సీ రాజు నాయక్ తో పాటు జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్, ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ సిరాజుద్దీన్ హాజరై బూత్ లెవెల్ ఏజెంట్లకు పలు సూచనలు చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. అదేవిధంగా ఓటర్ల వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే వాటిని గుర్తించి సరిదిద్దేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. అర్హత లేని ఓట్లు, మరణించిన వ్యక్తుల పేర్లు, ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన ఓట్ల వంటి అంశాలను పరిశీలించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని బూత్ ఏజెంట్లకు సూచించారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా బూత్ లెవెల్ ఏజెంట్లు బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇందులో 3,518 మందికి తీసేసిన దాంట్లో డెత్తులు చనిపోయిన వాళ్ళు 6,257. నో మ్యాపింగ్ అంటే ఏదైతే షిఫ్టింగ్ కోడ్స్ అంటే ఇక్కడ లేకుండా ఉన్న వాళ్ళు 22,703. అదేవిధంగా డబుల్ 3,173. ఇట్లా 35,918 ఓట్లకు మీరు ఒక్కసారి నోటీసులు బిఏ వచ్చినప్పుడు వీటన్నింటినీ కూడా మనకు అనుకూలమైనటువంటి ఓట్స్ ఏవైతే ఉన్నాయో, మిస్ అవుతున్నాయో ఆ మిస్ అయినటువంటి నోటీసుల ఓట్లను మీరు మళ్ళీ ఎంట్రీ అయ్యే విధంగా చూసుకోవాలి. రెండవది, అనామల్ ఓట్లు అంటే చిన్న చిన్న మిస్టేక్స్ తో తప్పిపోయిన ఓట్లు 19,829 ఓట్లు ఉన్నాయి. ఇవి భూపాలపల్లి టౌన్లో వచ్చి భూపాలపల్లి టౌన్లో మీరు దరఖాస్తు పెట్టుకొని పేరు మిస్టేక్ తోని మనసులు ఏదైతే మొదటి దశ గణన ఫారం ఏదైతే నింపి మనం వినియోగించామో అవన్నీ డిజిటలైజేషన్ అయిపోయినాయి. మన భూపాలపల్లి నియోజకవర్గంలో 2,77,822 ఓట్లకు గాను 2,42,000 ఓట్లు మాత్రమే ఆన్లైన్లో ఎంట్రీ చేయబడ్డాయి. మిగతా 35,000 గణన ఫారాలు అన్కౌంటబుల్గా ఉన్నాయి. అందులో 20,000 వరకు అనామలైజ్ డేటా ఉన్నాయి. అంటే మన పేరు తప్పు కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ తప్పు కానివ్వండి, ఇంకేదైనా వివిధ రకాల సమస్యలతోటి అవి అనామలైజ్ డేటాలో ఉన్నాయి. అయితే ఈరోజు మీ అందరికీ వచ్చిన దాంట్లో బిఎల్ఎస్ ఎంతమంది వచ్చారు ఒకసారి చేతులు పెట్టండి. కొన్ని రకాల కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా మన పార్లమెంట్ ఎస్ఐఆర్ కోఆర్డినేటర్ నసీర్ గారు మీకు వివరిస్తారని తెలుగులో చూస్తాను. దయచేసి ఒక 10 నిమిషాలు ఓపిక ఉండండి, మనందరికీ అవసరం పడేది. దాని తర్వాత మనం చేసినప్పుడే మనం గుర్తింపు వస్తుంది. నేను మండలపాడు ప్రెసిడెంట్ నుంచి 90లో మండలపాడు అధ్యక్షుడిని. అప్పుడు మా జనారెడ్డి గారు ప్రిన్సిపల్ పెట్టి 23 సంవత్సరాలు ఒక పేరులో ఒక పేపర్ తీసుకుని మన ఊళ్ళో ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే శ్రద్ధగా రాసుకోవాలి, అధికారం వస్తే మా మనిషి ఉద్యోగం చేయాలి అని చెప్పి మాకు పాఠం నేర్పించినప్పుడు ఆ పాఠంతో డిసిప్లిన్, క్యారెక్టర్ ఒక పరిణామం వచ్చింది. మీరు కూడా కార్యకర్తలు పనిచేస్తే తప్పని గుర్తింపు వస్తుంది. మీరు అనుకోవచ్చు, ఇవాళ ఎవరు మనం చూస్తున్నారు కదా, మనం పనిచేసేది ఇలా అనుకుంటారు. మీరు పనిచేసేది మీ వాళ్ళు 10 మంది చూస్తారు. ఆ 10 మంది 20 మంది చెప్తారు, 20 మంది 50 మంది చెప్తారు, 50 100 మంది చెప్తారు. ఆటోమేటిక్గా ఇక్కడ నిలబడ్డారు ఆ 10 మందే పనికొస్తారు. మనము ఇలా పనిచేస్తే మనము సేవ చేస్తారు అనే భావన ఓడాలని మీకు చేస్తే మీకు గెలుస్తారు.